8 గ్రామ్స్ ఉంది. 2 గ్రాములు పెట్టి 10 గ్రాములు కొట్టా. 8 గ్రాములు 80,000 భయ్య. లోపల లేడు. ఇప్పుడు నేను అప్పటికే కమ్మలకి మన దాంట్లో మారి సంచున్నా నేను అప్పటికే అది నేను చూసేసి నేను వచ్చి పక్కన నిలబడుతున్నాను. వాళ్ళు ఎట్లా పోతారు నేను చూస్తాను. పాపను కూడా చూస్తాను. అప్పుడు తీసాడు. మేము ఎదురుగా ఉన్నాం. నేను ఇద్దరం వచ్చాం. అడ్మిట్ అడ్డంగా ఉన్నాం. వీళ్ళు వచ్చి మన రెగ్యులర్ కస్టమర్స్. మీరు వెళ్ళండి కానీ నేను వాళ్ళు మాట్లాడతాను చెప్పి వాళ్ళని పంపించేస్తున్నాను. తోసేది ఉంది నా ఇప్పుడు ముందర ఉండే వాళ్ళని పిలిచి షటర్ ఏమని చెప్తున్నారు. ఆ పక్క కెమెరా లేదా? ఉంది, ఫ్రంట్ ఉంది. అది పెట్టు, అది పెడితే కదా తెలుసు. అది పెడతాను. అది ఇంకా క్లారిటీ. ఆ పాప కూడా ఏం వదలలేదు. ఆడవాళ్ళు కదా మనం ఏం గట్టిగా మనం చేస్తే కూడా అందుకే వాళ్ళ పని చేయి కూడా వేయలేదు. అప్పుడు నన్ను బట్టి లాగుతా అంటే అప్పుడు తోస్తున్నాను. పక్కా దొంగలే ప్రకాష్. చూసే పని వెళ్ళాలంటే సెల్ కూడా పట్టుకొని వెళ్ళింది నన్ను ఫోన్ చేయడానికి కూడా. దమ్ములు మొబైల్లో చూస్తాను. నేను చూస్తాను. మనకల్లా జరిగింది. ప్రకాష్ నా దానికి ఆయన చేతి దానికి ఇద్దరికి చేతి ఇది స్టోరేజ్ లే. ఒకవేళ స్లోగా ఓపెన్ చేస్తే దాంట్లో ఈరోజు సాయంత్రము బాలాజీ స్వర్ణ మహల్లో ఇద్దరు దొంగలు వచ్చారు. తమిళనాడు నుంచి వచ్చారు. వాళ్ళు పెద్ద కమ్మలు 8 గ్రామ్స్ కమ్మలు ఎత్తేసి 2 గ్రాములు కమ్మలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు వాదిస్తున్నారు ఇది మాది ఇది మీది అనేసి. దానివల్ల మేము పోలీసు వాళ్ళని పిలిచి సీసీ ఫుటేజ్ అంతా ఇచ్చేసి వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర పట్టించేసాము. మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఏం చెప్పారు? వాళ్ళు పెట్టిండే కమ్మలు ఇది కావాలంటే మీరే ఎత్తుకోండి, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించేయండి అని అడిగారు. తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళ వాయిస్ తమిళనాడు లాగా ఉండదు. 2 ఆంధ్ర తమిళనాడు 2 మిక్స్ ఉండదు. కన్నడ తమిళ్ 2 మిక్స్ ఉండదు. వాళ్ళు
పాత కమ్మలు పెట్టేసి కొత్త కమ్మలు ఎత్తుకోబోదని ప్రయత్నించినారు. మా స్టాఫ్ చాకచక్యంగా పట్టుకునేసి ముందర కొలాప్స్డ్ గేట్ వేసేసి పోలీసులు పిలిచేంత వరకు మేము గేట్ కూడా ఓపెన్ చేయలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, టైంకి స్పందించినారు. వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్కి పిలుచుకొని పోయినారు. మొత్తం CCTV ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకున్నారు. తీసాము. థ్యాంక్స్. కస్టమర్ ఇప్పుడు వచ్చినారు. వాళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి చూసి మొదట చూస్తా అన్నారు. చూస్తా అంటే మా స్టాఫ్ వచ్చి చూస్తా అన్నారు, కమ్మలు ఎత్తి పెడతా అన్నారు, చూస్తా అన్నారు. వాళ్ళ మీద ఎంతో నాకు డౌట్ వచ్చింది. వాళ్ళు ఒకసారి అది ఎత్తండి, ఒకసారి ఇది ఎత్తండి అని చెప్పేసి మార్చి మారుస్తాను. నేను ఇక్కడ ఇంకో కస్టమర్ అటెండ్ చేస్తాను. దాంట్లో వీళ్ళని కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేసి ఒక నిమిషం ఉండండి కానీ అక్కడ పోయిస్తానని చెప్పి వాళ్ళు చూపించేసి నాకు ఎందుకు ట్రైల్ ఎత్తి చూడడానికి చూసిన వాళ్ళు మార్చి చూసినాను. కానీ క్లారిఫై కోసం నేను ఓపెన్ చేస్తే కమ్మలు మారిపోయింది అప్పటికి. దాంతో నేను కొంచెం సైడ్ పోయి అప్పటికి పోయి నిలబడుకున్నాను. వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది, నేను కనుక్కునేస్తాను తెలిసిపోయింది. దాంతో వాళ్ళు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాలని ట్రై చేస్తాను. అప్పటికే నేను ఇప్పటికి వచ్చి చూసి దాన్ని స్టాప్ చేస్తున్నాను. అంతలోపల మళ్ళీ పోలీసులు మా ఓనర్ వాళ్ళని రమ్మని చెప్పి పోలీసులకు రమ్మని చెప్పి మాట్లాడారు. ఎన్ని గ్రాములు తెచ్చారు, ఎన్ని గ్రాములు కొట్టారు? వాళ్ళు వచ్చి 2 గ్రాముల కమ్మలు తెచ్చినారు. మన దగ్గర వచ్చి 8 గ్రామ్స్ కమ్మలు తెచ్చి మార్చుకున్నాం. లోపల లేడు.